స్టోరీ రైటర్సు మంచి మంచి క్రియేటివ్ స్టోరీలు రాస్తూ ఉంటారు. కొన్ని మన థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటది గదా! అలాగా అలాంటి స్టోరీలే రియల్ టైమ్‌లో మనుషులు జేస్తే ఎలా ఉంటది? సో, అమెరికాలో ఇద్దరు అన్నదమ్ములు డెంటల్ డాక్టర్సు యాక్చువల్‌గా. సో, వాళ్ళిద్దరు జేసినటువంటి 6 ఫ్రాడ్‌లనమాట. సో, ఈ 6 ఫ్రాడ్‌లకు సంబంధించి ఒకళ్ళకి 420 సంవత్సరాల జైలు శిక్ష, ఒకళ్ళకి 415 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, ఇప్పుడు జూన్‌లోనో, జూలైలోనో సెంటెన్స్ ఇస్తారని సోషల్ మీడియాలో ఉంది. బట్ యాక్చువల్‌గా 400 సంవత్సరాలంటే అంటే ఒక్కొక్క తప్పుకి ఇన్ని సంవత్సరాలని ఉంటుంది గదా! అలా లెక్కేస్తే 420 సంవత్సరాలు ఏశారనమాట వీళ్ళు. 1 గాదు, 2 గాదు 6 ఫ్రాడ్‌లు చేశారని జెప్పేసి ఉందనమాట సోషల్ మీడియాలో. సో, దాని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతా నేను. మీరు కావాలంటే ఎళ్లి చదువుకోవచ్చు. అంటే వాళ్ళు ఏంటి, ఏమేమి తప్పులు చేశారు, ఏంటి అనేది. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అన్నీ చూద్దాం అసలు. అమెరికా ఎళ్లి మనం చక్కగా జాబ్ చేసుకుంటారా నాయనా, హ్యాపీగా బతకండిరా నాయనా అంటే అక్కడున్న సిస్టమ్‌లో లూప్ హోల్స్‌ని వాడి సో, ఈ ఫ్రాడ్‌లన్నీ జేసేసి ఇప్పుడు ఇద్దరు దొరికారు. అన్ని ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి ఈ న్యూస్ అయితే కాస్త వైరల్ అయితే అవుతుంది. సో, ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ములు డెంటల్ డాక్టర్స్. వాళ్ళకు డెంటల్ హాస్పిటల్ ఉండేది. వాళ్ళు చేసే ఫ్రాడ్‌లు ఏంటంటే ఫ్రాడ్ నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్-1బీ వీసా ఫ్రాడ్. ఏంటంటే వీళ్ళు ఇండియా నుంచి దొంగ అప్లికేషన్‌లని, దొంగ సర్టిఫికేట్‌లని, దొంగ లెటర్స్ పెట్టేసి, అది పెట్టేసి, ఇది పెట్టేసి అలాగా ఇక్కడికి చాలామందిని హెచ్-1బీ వీసా మీద తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ అంటే ఎల్‌సీఏ ప్రకారం ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా సో, వాళ్ళకి తక్కువ శాలరీ ఇస్తూ ఇంకా వాళ్ళని ఎవరు ఇట్లాంటి స్కిల్డ్ పర్సన్స్ ఇంకా మనకి ఇక్కడ దొరకరు అన్నట్టు జనరల్‌గా హెచ్-1బీ వీసా అంటే ఏంటంటే పర్టిక్యులర్ స్కిల్ సెట్ కదా! సో, ఇక ఆ హాస్పిటల్‌లలో ఏ జాబులు పడినా ఆ జాబులకి హెచ్-1 అప్లై చేయటం, తీసుకురావటం, ఇక్కడ వాడుకోవటం. సో, అలాగా అది చేశారు వీళ్ళు అని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి కొంత శిక్ష అనేది ఏశారనమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి హెల్త్ కేర్ ఫ్రాడ్ అనమాట. హెల్త్ కేర్ ఫ్రాడ్ అంటే మెడికేడ్ అనేది ఉంది కదా అమెరికాలో. ఏంటి అంటే లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి అంటే లో సాలరీస్ ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఉంటుందో అది కూడా ఈ మధ్యన చాలామంది మిస్యూజ్ చేశారని చెప్పి అమెరికాలో బోలెడ్ న్యూస్ వచ్చినాయి కదా! వేరే దేశాల వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు అది ఇది అని చెప్పేసి. ఎవరెవరైతే ఈ పబ్లిక్ ఫండ్స్‌కి యాక్సెస్ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇంకా వీసాలు ఇవ్వము అది ఇది అని డిస్కషన్‌లు కూడా వచ్చినాయి. అలా మీ మెడికేడ్ అనేది ఏంటంటే ఎవరైనా తక్కువ జీతం వాళ్ళకి ఇప్పుడు మనకు కూడా ఇండియాలో చాలా పథకాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్‌లలో అయితే ఫ్రీగా చూస్తారు. తర్వాత ఆరోగ్యశ్రీ పథకం అని అలా కొన్ని పథకాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మంచి ఇనిషియేటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎందుకు అంటే పాపం లేని వాళ్ళు ఎవరైనా ఇంత స్పెండ్ చేయలేరనుకోండి. ఇప్పుడు అమెరికాలో మెడికల్ చాలా కాస్ట్లీ. అబ్రాడ్‌లో ఆబ్వియస్లీ మెడికల్ చాలా కాస్ట్లీ ఉంటది. సో, ఏంటంటే దాన్ని వీళ్ళు స్పెండ్ చేయలేరు. ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్‌లు డబ్బు సరిపోవు. ఇలాగా లో సాలరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మెడికేడ్ గవర్నమెంటే పే చేస్తుందనమాట. సో, గవర్నమెంట్ పే చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బర్డెన్ తక్కువ ఉంటుంది. సాలరీ తక్కువ ఉంది కాబట్టి. అలాగా వీళ్ళేంటంటే దొంగ బిల్లులు అవన్నీ పెట్టేసేసి రైట్ బిల్లులు కాకుండా ఏదో ఒక బిల్లులు పెట్టేయటం అలా డబ్బులు విపరీతంగా క్లెయిమ్ చేసుకున్నారనేది ఇంకొక ఆరోపణ అనమాట వీళ్ళ మీద. న్యూస్‌లో రాసిన దాని ప్రకారం ఏంటంటే అలాగా వీళ్ళు 30 మిలియన్ క్లెయిమ్ చేసుకున్నారు అని చెప్పేసి రాశారనమాట. అంటే $30 మిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. అంటే దొంగ ఇన్వాయిస్‌లు పెట్టేసి, దొంగ బిల్లులు పెట్టేసి 30 మిలియన్ క్లెయిమ్ చేశారట వీళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ మెడికల్ బిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డాక్టర్లకి ఎన్‌పీఏ నెంబర్ అనేది ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి వీళ్ళు ఆ పర్టిక్యులర్ డాక్టర్స్ వేరే డాక్టర్స్ వీళ్ళు కాక వాళ్ళు లేనప్పుడు గానీ, వాళ్ళు హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు గానీ, వాళ్ళు ఏదో పని మీద అటో ఇటో పోతూనే ఉంటారు కదండీ! ఇండియా కనో, ఇంకో చోటుకనో హాలిడేస్‌కనో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ నెంబర్స్ వాడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద ఇట్లా బిల్లులు పెట్టేసుకొని డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారంట. అంటే యాక్చువల్‌గా వాళ్ళకి తెలీదసలు. ఇట్లా వాళ్ళు మెడికేడ్ క్లెయిమ్ చేసుకున్నారు, ఇలాంటి దొంగ బిల్లులు పెట్టారు అని వాళ్ళ నెంబర్స్ ఏదైతే ప్రతి బిల్లుకి మరి రూల్స్ అయితే ఉంటాయి కదా! డాక్టర్ నెంబర్, ఏ డాక్టర్ బిల్లు పెడుతున్నాడు, ఏంటి ఇవన్నీ ఉండాలి కదా! అలాగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నెంబర్లు వాళ్ళు లేనప్పుడు వాడి దొంగ బిల్లులు పెట్టి వీళ్ళు డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారట. ఇది నెంబర్ 3 అనమాట. నెంబర్ 4 వచ్చేసి మనీ లాండరింగ్. ఇక మనీ లాండరింగ్ అంటే మనం బాగా వినే ఉంటాం కదా! ఈ మధ్యన షెల్ కంపెనీస్, పేపర్ కంపెనీస్ అంటే కంపెనీ ఉండదు. కానీ పేపర్ మీద ఉంటుంది. సో, ఇక్కడ డబ్బులు అక్కడికి, అక్కడ డబ్బులు ఇక్కడికి బ్లాక్ మనీని వైట్ మనీని బ్లాక్ చేస్తారు అంటూ ఉంటారు. జనరల్‌గా మనీ లాండరింగ్ అంటే ఏంటంటే గవర్నమెంట్‌కి తెలియకుండా, లెక్క చూపించకుండా
ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు డబ్బులు అంటే ఇప్పుడు మన 'శివాజీ' సినిమాలో చూసాం కదండీ కరెక్ట్‌గా చెప్పాలంటే. వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడ యూఎస్ డాలర్స్ కింద తీసుకుంటారనమాట. అవన్నీ మళ్ళీ వేరే రూట్ ద్వారా మళ్ళీ కన్వర్ట్ చేస్తారనమాట. సో, ఆ మధ్య మన దగ్గర కూడా కొన్ని కేసులు కూడా అయినాయి కదా! అంటే షెల్ కంపెనీస్ పెట్టేసి వేరే కంట్రీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు అలా మళ్ళిచ్చారు, దారి మళ్ళిచ్చారు, ఇలా దారి మళ్ళిచ్చారు. అంటే ఇక్కడ తీసుకోవటము, అక్కడ ఇవ్వటము, ఇలా మనీ లాండరింగ్ అంటే ఏంటంటే అలాంటివి యాక్టివిటీస్ చేశారు. వీళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళకున్నటువంటి కంపెనీలతోని ఇక డబ్బులు ఒక చోట తీసుకోవటము, ఒక చోట ఇవ్వటము, ఇలాంటి చాలా ఫ్రాడ్‌లు చేశారు. చాలా అంటే మెయిన్ మనీ లాండరింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టము, మనీ లీగల్‌గా ఉండదు. సో, అది చేశారు అని చెప్పేసి ఇంకొకటి ఉందనమాట. సో, నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి ట్యాక్స్ ఫ్రాడ్. ట్యాక్స్ ఫ్రాడ్ ఏంటంటే వీళ్ళేదో $1.6 మిలియన్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. అంటే వీళ్ళు ప్రతిదీ ట్యూషన్ ఫీజులు, కాలేజీ ఫీజులు, ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌లు, బిజినెస్ క్లాస్ సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌లు అయన్నీ పెట్టేసి అవన్నీ క్లెయిమ్ చేసుకొని వీళ్ళు ట్యాక్స్ గవర్నమెంట్‌కి ఎంతైతే లెక్క చూపించి వీళ్ళకి వచ్చేటువంటి సంపాదనతో కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా కట్టలేదు అని చెప్పేసి వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనమాట. సో, ఇక లాస్ట్‌కి వచ్చేసేసి మెడికల్ డివైసెస్. మెడికల్ డివైసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా మన డెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు కొన్ని స్టెరిలైజ్డ్ ఎక్విప్‌మెంట్స్ అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసి వాడాలన్నమాట. ఒకళ్ళకి వాడినయి ఇంకొకళ్ళకి వాడకూడదు. ప్లస్ అంటే వీళ్ళు మనుషులకి వాడాల్సిన ఎక్విప్‌మెంట్స్ కాకుండా వేరే వాడకూడని ఎక్విప్‌మెంట్స్ వాడారు. అంటే ఇలాంటివి అసలు జనరల్‌గా వాళ్ళకి ఏవో ఉంటాయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా! జనరల్‌గా ఇలాంటి ఎక్విప్‌మెంటే వాడాలి. ఏది ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు కదా! మెడికల్ ప్రాక్టీస్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీరు ఈ పర్టిక్యులర్‌ది వాడాలి, ఈ పర్టిక్యులర్‌ది వాడకూడదు అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ఇంజెక్షన్ చేయాలి. అలాంటి మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మనుషులకి వాడకూడనటువంటివి వాడారనమాట. అంటే వాళ్ళకి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్‌లో వీళ్ళు ఇలాంటివి వాడటం వలన దానికి కూడా కొంత శిక్ష పడిందనమాట. అంటే ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి 6 తప్పులు వీళ్ళు చేసిన వాటిలలో ఏంటంటే ఒక్కొక్క తప్పుకి ఒక తప్పుకి 50 ఏళ్ళో, ఒక తప్పుకి 40 ఏళ్ళో అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో. మీకు దాంట్లోకెళ్ళి చూస్తే అన్నీ తెలుస్తాయి కరెక్ట్‌గా. ఒక్కొక్క తప్పుకి ఇన్నిన్ని సంవత్సరాల జైలు శిక్ష అని అది మొత్తం కలిపితే 420 సంవత్సరాలు ఒకతనికి, 415 సంవత్సరాలు ఇంకొకతనికి అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనం పరాయి దేశం వెళ్ళి చక్కగా జాబ్ చేసుకొని బతికి మంచిగా మన పనేదో మనం చూసుకోకుండా డబ్బు సంపాదన పిచ్చితోని ఇలా ఫ్రాడ్లన్నీ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఇక కొన్ని ఇలాంటి వాటికి ఏంటంటే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అని అంటుంటారు మనోళ్ళు. ఎవరు చేసినా కానీ తప్పే కదండి. ఆ లోకలోడు చేసినా వేరే అబ్రాడ్ వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి చేసినా తప్పే. ఇప్పుడు మొన్న కూడా మన డ్యాన్స్ వేసిన వీడియో ఉంది కదా! దానికి చాలామంది అమెరికా వాళ్ళు ఎంతమంది డ్యాన్స్ వేయలేదు, మనోళ్ళు వేస్తే వచ్చిందా అని చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టారు. వాళ్ళు చేసినా కూడా తప్పే అని అంటున్నారు అందరూ. అక్కడ వార్ మెమోరియల్ దగ్గర డాన్స్ చేయకూడదు. కానీ వాళ్ళు చేసినా కూడా తప్పే. మీ దగ్గర వీడియోలు ఏమైనా ఉంటే మీరు కూడా బయట పెట్టొచ్చు అనేసి అంటారనమాట. అంటే ఎవరు చేసినా కానీ ఒక తప్పే. ఇది అసలు దగ్గర 32 మిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ ఫ్రాడ్‌లు చేశారు వీళ్ళు టోటల్‌గా అనేసి చెప్పారనమాట. సో, ఇది దీనికి సంబంధించింది. దీని న్యూస్ పేపర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఎళ్లి చూసుకోవాలంటే చూసుకోండి. ఓకే. బాయ్. హావ్ ఎ గుడ్ డే.